హిందూ ధర్మం ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం మన పెద్దలు, పూర్వీకులు, ఋషుల నుంచి కూడా మనం ఆయుర్వేదం మీద ఆధారపడ్డాం. ఈ పొల్యూషన్ కాలంలో ఎక్కువగా అప్పుడు మనం ఆయుర్వేదానికి దూరం అవుతున్నాం. అలాగే ఇంగ్లీష్ మందులకి దగ్గరయ్యి లేనిపోని రోగాలను కూడా తెచ్చుకుంటున్నాం మనం. ప్రస్తుతం ఇటీవల వచ్చినటువంటి కరోనా వల్ల మన సాంప్రదాయాల్ని మళ్ళీ మనం తిరిగి ఎత్తుక్కుంటున్నాం. ఆ కోవలోనే ఆయుర్వేదానికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఆయుర్వేదాన్ని ఎక్కువగా వాడే విధంగా ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు. అనేక సమస్యలతో ప్రస్తుత సమాజంలో ఉన్న మనిషి ఇబ్బంది పడుతున్నాడు. వాటన్నిటికి కూడా ఆయుర్వేదంలో అన్ని రకాల రోగాలకి, రుగ్మతలకి మందు ఉందని అప్పట్లోనే మనకు ఋషులు తెలియజేశారు. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ప్రతిదానికి కూడా మందు సొంతంగా తయారు చేయగలిగినటువంటి నెల్లూరులోని హర్నాథపురం 5వ లైన్లో ఉన్నటువంటి ప్రకృతి ఆయుర్వేద నిలయంలోని వనమూలికల వైద్యులు కె ఆనందరావు గారితో ఈరోజు మనం ఆయుర్వేదం మీద ఒక అవగాహన కలిగించుకునే విధంగా, అలాగే మానవ జీవితంలో కొన్ని వైఫల్యాల మీద మనం మాట్లాడదాం. నమస్కారం సార్, ఆనందరావు గారు. నమస్కారం. మానవుని జీవితంలో ప్రధానంగా ఉండే సమస్యల్లో ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోవడం, తర్వాత బట్టపొరితో బాధపడటం అనేది చిన్నతనం నుంచే పిల్లలు ఎదుర్కొంటున్నారు. అంటే 20 years నుంచే ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీ తరంలో అయితే ఓ 50 అబోవ్లో వెంట్రుకలు ఊడిపోయే అనే సమస్య ఉండేది. ఇప్పుడైతే 20 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. దానికి ఎందుకని ఆ విధంగా జరుగుతుంది? ఆయుర్వేదంలో ఏమన్నా దానికి మంచి మందులు ఉన్నాయా? అసలు మీ ప్రస్థానం మాకు ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది. ఆయుర్వేదంలో మహర్షులు అనేక రకాలుగా ఈ వెంట్రుకలు మళ్ళీ తిరిగి వచ్చేదానికోసంగా అనేక రకాల మెడిసిన్స్ రాసున్నారు. దాని ప్రకారంగా నేను ఫాలో అయ్యి కేశవృద్ధి సంజీవిని అనే ఒక ఔషధాన్ని తయారు చేశాను. అది మీ తలకు రాసుకుంటే మీకు తల వెంట్రుకలు రాలకుండా మళ్ళీ రాలిన చోట మళ్ళీ తిరిగి వచ్చేదానికి కూడా మహర్షులు ఆ విధంగా దాన్ని ఔషధ మూలికలతో తయారు చేశారు. దాన్ని కూడా నేను తయారు చేశాను. అది అద్భుతంగా పనిచేస్తుంది. తలలో ఉన్న చుండ్రు కూడా పోగొడుతుంది. తర్వాత ఏంటంటే తలని ప్రశాంతంగా కూలింగ్గా కూడా ఉంచుతుంది. అద్భుతమైన మెడిసిను కేశవృద్ధి సంజీవిని అనే పదం. ఆ తర్వాత బట్టతలకు అంటే ఇక్కడి నుంచి అక్కడక్కడ ఊడిపోయిన వెంట్రుకలకు అది తయారు చేశాను.
ఆ తర్వాత ఏంటంటే బట్టతల ఇంతవరకు ఈ భాగం వెనక భాగం ముందు భాగంలో ప్రతి ఒక్కరికి పోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానికోసమనే బట్టతలకు గుడ్ బై. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకు కూడా వెంట్రుకలు ఊడిపోవటం సహజమైపోయింది. అలాంటి వారికి ఈ బట్టతలకు గుడ్ బై అనే దాన్ని మెడిసిన్ని తయారు చేశాను. ఈ మెడిసిన్ ఈ చూర్ణాన్ని ఉదయం పూట నానవేసి రాత్రి బట్ట తల మీద ఒక గరుకు గుడ్డ తీసుకొని లైట్గా మసాజ్ చేసి ఈ చూర్ణంతో తయారైన వాటర్తో క్లీన్ చేసుకోవాలా. ఆ తర్వాత ఈ ఆయిల్ని ఇలాగ ఉంచుకొని ముక్కుల్లో ఈ ముక్కుల్లో 2 చుక్కలు ఆ ముక్కుల్లో 2 చుక్కలు వేసుకునేవాళ్ళ. ఆ తర్వాత ఈ పౌడర్తో ఈ చూర్ణంతో క్లీన్ చేసుకున్న తల మీద తుడుచుకొని శుభ్రంగా క్లీన్గా తుడుచుకున్న తర్వాత ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే తప్పకుండా 15-20 రోజుల్లో శరీర తత్వాన్ని బట్టి 1 నెల రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో 100% వెంట్రుకలు మళ్ళీ తిరిగి భగవంతుడిచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ వెంట్రుకలు ఇచ్చాడో అవన్నీ తిరిగి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు సొంతంగా తయారు చేశారా, లేదా గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాలను తీసుకొని మీరు తయారు చేస్తున్నారా? అలాగే ఇప్పుడు ఈ మందు ఎన్ని సంవత్సరాలైంది మీరు కనుక్కొని, ఎవరికైనా ఎంతమందికి ఇది సక్సెస్ అయింది అది మీరు చెప్పగలుగుతారా? మహర్షులు రాసిన గ్రంథాల ఆధారంగా వాళ్ళు ఏ విధంగా రాశారో, ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుందో దాన్ని క్షుణ్ణంగా నేను తెలుసుకొని ఈ మెడిసిన్ తయారు చేయటం జరిగింది. ఈ గ్రంథాలన్నీ చదివి వాటి ప్రకారంగా ఈ ఔషధాలు తయారు చేయటం జరిగింది. అనేక మందికి వాడిన తర్వాత కొంతమందికి అంటే వాళ్ళు ఈ మందు తీసుకుపోయి వాళ్ళు వాడుకున్నారు. కానీ నేను ట్రీట్మెంట్ చేస్తే 15 రోజుల్లో కల్లా వెంట్రుకలు మలవటం అనేది జరిగింది. కానీ వాళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళు సరిగా వాడుకోక అశ్రద్ధ చేసిన దానివల్ల ఒకరికి 1 నెల రోజులకు వచ్చింది, ఒకరికి 2 నెలలకు వచ్చింది. వెంట్రుకలు రావటం అనేది ఖచ్చితం. ప్రధానంగా ఇప్పుడుండే ఎడ్యుకేషన్ పరంగా అన్నీ కూడా ఐటీ పరంగా ఎక్కువగా విద్యార్థులు ఉంటున్నారు. ఉద్యోగాల కోసం కానీ ఐటీ పరంగా రాత్రింబొగులు ఉద్యోగాలు చేయటం, కంప్యూటర్లు ఫోన్ల కాడ గంటలు కూర్చొని అసలు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ నిద్ర లేకుండా బాధపడే వాళ్ళ వల్ల దానివల్ల ఇంటుకులు ఊడిపోతున్నాయి అనేది మనకు అందరికి తెలిసిందే. దానివల్ల లేనిపోని రుగ్మతలు కూడా వస్తున్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నిద్రకి తొందరగా నిద్రపోయేదానికి ఏమన్నా మీ కాడ ఆయుర్వేదంలో మందు ఉందా? ఆ విధంగా నిద్రపోయేదానికి మా దగ్గర ఆయుర్వేదం మందు ఉంది. దాకా సతమవుతున్న వారికి కోసంగా ఇన్సోమియా అనే సుఖ నిద్రపోయేదానికి మెడిసిన్ తయారు చేశాము. ఇది పాలల్లో వేసుకొని గోరువెచ్చగా పాలు తీసుకొని దాంట్లో వేసుకొని తాగితే వెంటనే నిద్ర వస్తుంది. హాయిగా హ్యాపీగా నిద్రపోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు కొంతమంది చెప్పుకోలేటువంటి ఒక విషయం, పబ్లిక్లో చెప్పుకోలేక చదువుకున్న వాళ్ళు కానీ చదువులేని వాళ్ళు కానీ బయట చెప్పుకోలేక డాక్టర్ గారికి వెళ్ళలేక బాధపడుతున్నటువంటి ఒక సంఘటన, అది దానికి మీ ఆయుర్వేదంలో మందు ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. మెయిన్గా భార్యాభర్తల మధ్య దాంపత్య లోపం అనేది ఇప్పుడు ప్రధానంగా ఏర్పడుతుంది. గతంలో అయితే ఏదో ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ సమస్య తలెత్తేది. ఇప్పుడు కనీసం పెళ్ళైన 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచే పిల్లలు ఆ సమస్య ఎదుర్కొంటున్నారు, దాంపత్య జీవితం అనేది. దేనివల్ల ఈ లోపం ఏర్పడుతుంది? దానికి మీ ఆయుర్వేదంలో మంచి మందు ఉందా? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఎంతమంది రికవర్ అయ్యారు, ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయని మీరు చెప్పగలుగుతారు? సృష్టికర్త అయిన మన భగవంతుడు స్త్రీమూర్తిని అందంగా తీర్చిదిద్దాడు. అలాంటి స్త్రీమూర్తిని శృంగారంలో సరిగా చేయలేక మగవాడు అస్త్రప్రయోగాలు చేసి తర్వాత ఇతర చెడు తిరుగులు తిరిగి తినకూడని పదార్థాలు తినకూడని క్యాప్సిల్స్ వేసుకొని నరాల వీక్నెస్తో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. కొంతమంది స్త్రీలు భగవంతుడు స్త్రీకి అందాన్ని ఇచ్చినట్టుగానే ఆమెకి ఓపిక సహనాన్ని ఇచ్చాడు. కానీ శృంగారంలో స్త్రీకి ఇంత ఇచ్చినా కూడా తృప్తిపడి తను బయటపడకుండా ఉన్న స్త్రీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి చేతులు ఇచ్చి జోడించాలి, నమస్కారం చేయాలి మనం ఒక జాతి వారు. అలాగనే
స్త్రీ కొంతమంది స్త్రీలు గొంతు కోసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు, కొంతమంది గుత్తి కోసిన విషయం కూడా మీకు తెలుసు. కానీ ఈరోజు వారానికి ఒక రోజు కోర్టు విడాకుల చట్టం కూడా పెట్టింది. అనేక మంది స్త్రీలు, అందమైన స్త్రీలు, వారు భర్తల నుంచి విడాకులు కోరుకుంటున్నారంటే కారణం ఈ మగవారు అస్తప్రయోగాలు చేసి, ఆ అస్తప్రయోగాలు చేయమన్న మహానుభావులు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. డాక్టర్లు చెప్పారు, నేను చెప్పారని కాదు. స్త్రీతో కలిసేటప్పుడు మన మగవారి లింగం ఎంత ఇదిగా ఉంటుందో ఆలోచించండి. అదే అస్తప్రయోగం చేసినప్పుడు చేతులతో ఇంత హార్డ్గా ఉన్నప్పుడు అస్తప్రయోగం చేస్తే మీ లింగం ఎలాగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి స్త్రీ జాతిని తృప్తిపరచండి. వారిని అన్యాయం చేయొద్దు. మీరు హస్తప్రయోగాలు చేసి మీరు ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ నాకు ఫోన్ చేసింది. నన్ను నా భర్త సంవత్సరానికి 2 సార్లు కూడా ముట్టుకోవటం లేదు సార్ అని ఏడుస్తూ ఫోన్ చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఎంతోమంది స్త్రీలు అనేక రకాలుగా ఫోన్లు చేసి మా పరిస్థితి ఇలాగా ఉందని అనేక రకాలుగా, మీరు వైద్యులు కదా, మా భర్తల కోసంగా మందు తయారు చేయలేరు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నా సలహా విని నా మందు మూలికలతో వైద్యం చేసిన మందును తీసుకొని ఎంతోమంది కాపురాలు నిలబడ్డాయి ఈరోజు. అలాగనే ఈ దాంపత్య సంజీవిని అనే ఔషధ మూలికలతో తయారు చేశాను. దాంట్లో భాగంగా దాంపత్య సంజీవిని ఇది ఉదయం సాయంకాలం, ఉదయం పరగడుపున, రాత్రి నిద్రించేటప్పుడు ఇది ఒక టీ కప్పులో 1 స్పూను పౌడర్ వేసుకొని తాగితే మళ్ళీ పురుషుడు కోల్పోయిన యథాస్థానానికి మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగనే శీఘ్రస్ఖలనం, స్త్రీని ముట్టుకోగానే టెంప్ట్ అయి పడిపోతున్న మగవారికి శీఘ్రస్ఖలనం జరగకుండా ఉండేదానికోసంగా ఈ క్యాప్సూల్స్ తయారు చేశాను. అదేవిధంగా మెత్తపడి హార్డ్గా చేసిన దానివల్ల లింగం మెత్తపడిపోయిన వారికి లింగం మళ్ళీ యథాస్థానానికి వచ్చే దానికోసంగా లింగ లేపనం అనే ఒక మూలికలతో ఒక ఔషధాన్ని తయారు చేశాను. అదేవిధంగా మరీ దిగజారిపోయిన వారికి నిత్య యవ్వనం అనే ఈ ఔషధాన్ని కూడా పురుషుల కోసంగా తయారు చేశాను. ఇవి వాడుకొని మీకు నమస్కరించి జోడించి ప్రార్థిస్తున్నారు. ఇవన్నీ వాడుకొని మీరు సుఖ జీవితాన్ని, శృంగార జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నాను. కేవలం ఈ దాంపత్యంలో వచ్చేటువంటి పొరపాట్లన్నీ కూడా హస్తప్రయోగం వల్లే వచ్చాయంటారా? మన జీవితంలో ఇప్పుడు నెలకొన్నటువంటి పొల్యూషన్ వల్ల, దీని వల్ల వచ్చాయి? పొల్యూషన్ వల్ల వస్తున్నాయి, మానసికంగా ఆలోచనల వల్ల వస్తున్నాయి ఈ ప్రాబ్లం అనేది. తర్వాత ఏంటంటే ఎక్కువ కాలం టైం కూర్చొని ఈ కంప్యూటర్ దగ్గర సాఫ్ట్వేర్లు కూడా కూర్చొని బ్రెయిన్తో ఆలోచించి ఎక్కువసేపు సిట్టింగ్ చేసిన దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ శాతం బయటపడింది. వీళ్ళు ఏంటంటే మా భర్త అలసిపోయి వచ్చాడులే అని స్త్రీలు తోసిపుచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఈ కరోనా దెబ్బకి వాళ్ళ భర్తలు వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఎందుకని చేయలేకపోతున్నారని నిలదీసినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువ శాతం బయటకే వచ్చింది. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఈ మందు ఎన్ని నెలలు వాడాలి? దీని కోర్స్ ఉందా? పద్ధతి ప్రకారం వాడాలంటారా? ఎట్లా ఎన్ని నెలలు వాడాలంటారు? ఈ మందు కంటిన్యూగా 1 మంత్ వాడుకుంటే మీరు కోల్పోయిన శక్తిని కొంతవరకు మెరుగుపడగలదు. ఇదే మందుని 3 నెలలు కంటిన్యూగా కనుక వాడగలిగితే మీరు మళ్ళీ యథాస్థానానికి రాగల శక్తివంతులు అవుతారు. తర్వాత ఏంటంటే ఈ మందు వల్ల హార్ట్ కంప్లైంట్ కానీ ఇతరత్ర పక్షవాతం కానీ అలాంటి, ఎందుకంటే ఈ మందు ఏంటంటే మీకులో శక్తిని ప్రసాదిస్తూ రక్త ప్రసరణని సరిగా చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం చాలా తక్కువ. ఆయుర్వేద మందులు ఈ పట్టుత్వ విషయంలో నెమ్మదిగా పనిచేస్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే, ప్రచారంలో కూడా ఉంది. అందుకని యువత ఏం చేస్తున్నారంటే ఎక్కువగా స్టెరాయిడ్స్ మందుల మీద ఆధారపడుతున్నారు. ఆ స్టెరాయిడ్స్ వాడటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, స్టెరాయిడ్స్ వాడు తాత్కాలికంగా ఉత్ప్రేరకంగా ఉండేది, తర్వాత జీవితంలో వాళ్ళు లైంగికంగా ఎంత ఇబ్బంది పడతారో తెలియజేయండి సార్. స్టెరాయిడ్స్ వాడిన దానివల్ల క్షణ సుఖం, అది ఆ క్షణ సుఖంలో
వీళ్ళు శారీరకంగా కూడా నరాలన్నీ వీక్నెస్ అయిపోతున్నాయి. అసలుకు వీర్య కణాలు అనేవి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, ఒక క్యాప్సూల్ అంత మందు ఇంత శక్తిని ఎలాగిస్తుంది, స్త్రీతో సంభోగం చేయగలిగిన శక్తిని ఎలాగిస్తుంది ఒక్క నిమిషం ఆలోచించండి. అది ఇచ్చినా మీరు శారీరకంగా మొత్తం కోల్పోతున్నారు. అనేక మంది ఈ మందులు వాడి మేము ఈ విధంగా క్షీణించిపోయాం సార్, ఈరోజు మా భార్యలకు దూరంగా వెళ్ళిపోతున్నాము అని ఎంతోమంది నా దగ్గరికి వచ్చి వాపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇతర ఒక క్యాప్సూల్ ఆ విధంగా చేస్తున్నది అబద్ధం. ఎందుకంటే అవి వాడి మీరు ఆ వాటికి బానిసలు కాకండి. ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడటం వల్ల వాళ్ళు పూర్తిగా ఇంకా దాంపత్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా? స్త్రీకి దూరంగా వెళ్ళిపోవటమే. స్టెరాయిడ్ వాడిసిన దాని వల్ల స్త్రీని మర్చిపోవాల్సి వస్తుంది మగవాడు. ఎందుకంటే నరాలు షేకింగ్లు అలాగా వచ్చేస్తాయి. బాడీ వీక్నెస్ అయిపోతుంది అవి వాడిన దాని వల్ల. ఇంకా మెత్తబడిపోతారు, ఇంకా మెత్తబడిపోతారు, క్షీణించిపోతారు. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి మందు వల్ల ఎంతమంది మీరు రికవర్ చేయగలిగారు? సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? చాలా మంది ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల వేల సంఖ్యలో నేను ఇచ్చాను అనేక మందికి. ఇదిగో రికార్డెడ్గా కూడా నేను తయారు చేశాను. ప్రతి ఎవరికి ఏ మంది ఇచ్చింది అనేది కూడా ప్రతి ఒక్కటి రికార్డెడ్ మూలంగా ఏ ఊరికి ఎక్కడ పోయింది. ఒక తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, తెలంగాణ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, అనేక రాష్ట్రాలకి నా మందు తయారయ్యి వెళ్ళింది. అనేక మంది, ఎంతో మంది మీ పాదాభి వందనం సార్ అన్నారు. అనేక రకాలుగా అనేక ఊర్లకు ఈ విధంగా డిటిడిసి కొరియర్ ద్వారా నేను పంపించడం జరిగింది. ఈ నెలలో పంపించిన మెడిసిన్స్ ఇవన్నీ ఇతర రాష్ట్రాలకి, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఇలాంటి రాష్ట్రాలు ఈ మెడిసిన్ని రాష్ట్రాలు దాటికి వస్తున్నాయి. ఈ ఆయుర్వేదాన్ని అనేక మంది ఆశిస్తున్నారు, దీన్ని వాడుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారు. అనేక రకాలు ఆయుర్వేదంలో లేని మెడిసిన్ ప్రతి ఒక్కటి, పక్షవాతానికి కానీ ప్రతి దానికి ఆయుర్వేదంలో మహర్షులు, బ్రహ్మ మనకి మహర్షుల ద్వారాగా మనకి ప్రసాదించాడు. మనం దీన్ని కాలదాన్ని వేరే మందులకు పోయేసి నానా ఇబ్బందులు పడుతున్నాము ఈరోజు. ఇక నుంచన్నా తెలుసుకొని తల్లి లాంటిది ఆయుర్వేదం, దాన్ని మరవద్దు. ఈ వనమూలికల వైద్యం వల్ల దాంపత్య జీవితంలో మళ్ళీ పట్టుత్వం యథావిధిగా వస్తుందా? అంటే యవ్వనంలో ఉన్నంత పట్టుత్వం వస్తుందా, లేదా తాత్కాలికంగా పర్వాలేదు అనే విధంగా ఉంటుందా మీరు ఇచ్చే మందులు? యవ్వనమే కాదు, స్టాండర్డ్గా తన శక్తిని తను మళ్ళీ రప్పించుకోలే శక్తిని ప్రసాదించే ఈ ఔషధాలు ఇవి. అలాగే స్త్రీలు అనేక మంది ఈ బయట ఫుడ్లు తిని, ఇంట్లో విషపూరితమైన పదార్థాలు తిని అనేక స్త్రీలకి గర్భంలో నీటి బుడగలని, ప్రతి స్త్రీకి సంతానవతులైన స్త్రీలకైనా సరే, సంతానం లేని స్త్రీలకైనా సరే నీటి బుడగలు, గర్భంలో పురుగులు, గడ్డలు, కణితలతో అనేక మంది స్త్రీలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కూడా మంచి మెడిసిన్ ఆయుర్వేదంలో తయారు చేయటం జరిగింది. ఈ ఔషధం పేరు వందత్వం. దీన్ని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి సేవించి మంచినీటితో ఈ సంతాన ఫల అనే ఈ ఔషధాన్ని 2 మూతలు మందు, 2 మూతలు నీళ్లు వేసుకొని 1 నెల రోజులు సేవిస్తే స్త్రీకి కోల్పోయిన ఇవన్నీ బయటకు వచ్చేసి, ఋతుక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేసి నీటి బుడగలు కరిగిపోవడం జరుగుతుంది. ఆమె గర్భసంచి శుద్ధి జరిగి ఆమెకి సంతాన యోగం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా 3 నెలలు కొంతమంది జరిగింది, కొంతమందికి 2 నెలల్లోనే గర్భం శుద్ధి జరిగి సంతాన యోగం జరిగింది. అలాగే పక్క రాష్ట్రం నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నాకు సంతానం పెళ్ళయి ఇంతకాలం అయింది, నా భర్తలో ఈ లోపం ఉంది, నాలో ఈ లోపం ఉందనింది. ఇదే ఆయుర్వేద మెడిసిన్ వాడుకొని అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చి నా దగ్గరికి ఈ మెడిసిన్ తీసుకుపోయి 2 నెలల్లో గర్భవతి అయిందని నాకు ఫోన్ చేసి చెప్పింది. సార్, మీరు భార్యాభర్తలు ఇరువురు ఆస్ట్రేలియాకి రావాలా, మమ్మల్ని చూడాలన్నారు. అమ్మా కుదరదు, నేను ఇక్కడే ఉండాలా, మీరు హ్యాపీగా ఉండటం మంచిదమ్మా అని నేను ఇక్కడి నుంచే ఫోన్లో నుంచి అమ్మాయిని దీవించాను. అలాంటి గొప్ప ఔషధాన్ని ఈరోజు వదులుకొని
ఆపరేషన్ కోసం అని పరిగెత్తున్నారు. నీటి బుడగలు అంటే ఆపరేషన్. కొంతమంది డాక్టర్లు ఈరోజు నీటి బుడగలని వేలకు వేలు తీసుకొని ఆపరేషన్ చేశారు. కానీ నెల రోజులు కాగానే మళ్ళీ మేము ఉన్నామని తిరిగి వస్తున్నాయి. అప్పుడేమంటున్నారంటే నీటి బుడగలకి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నీటి బుడగ వస్తున్నప్పుడు మళ్ళీ కొంతమంది డాక్టర్లు ఇది పీసీఓడి అంటున్నారు. పీసీఓడి అన్నా ఒకటే, నీటి బుడగలన్నా ఒకటే. కానీ కొంతమంది ఈ విధంగా, కానీ అందరు డాక్టర్లు అలా చేస్తున్నారని నేను విమర్శించడం కాదండి. కానీ ఏంటంటే తెలియక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన మెడిసిన్ ఈ ఆయుర్వేదం మనం ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక 50 సంవత్సరాలని వెనక్కి పోండి, ఈ హాస్పిటల్స్ లేవు, ఈ ఆపరేషన్లు అనేవి లేవు. ఒక్కొక్క స్త్రీ 12 మంది 14 మంది పిల్లల సంతానాన్ని అతి ఈజీగా కనేసింది. మరి ఈనాడు మన స్త్రీలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ రోజుకైనా తల్లి లాంటిది మన ఆయుర్వేదాన్ని నమ్మండి, ఆయుర్వేదాన్ని ఆలోచించండి. మీరు నెల్లూరులో హర్నాథపురం 5వ లైన్లో ప్రకృతి ఆయుర్వేద నిలయం అని పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు. మీరు నామినల్ ఫీజులు తీసుకుంటున్నారా? ఏ విధంగా మీరు ఈ మందులు ఇస్తున్నారు? అంటే మీరు తయారు చేసే కాస్ట్ వరకే తీసుకుంటున్నారా మీ సాంప్రదాయ ప్రకారంగా? తర్వాత ఈ మందులన్నీ ఎవరైనా ఫోన్ ద్వారా మమ్మల్ని అడిగితే అన్ని ప్రాంతాలకి మీరు పోస్ట్లో పంపిస్తున్నారు, ఇక్కడికే కాకుండా? ఇవి నేను తయారు చేసేటప్పుడు ఎంత కాస్ట్ పడుతుందని ఆలోచిస్తాను. ప్రతి ఔషధాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే అది తినండి, ఇది తినండి అంటారు. కానీ అలా తినకూడదు. ప్రతి ఔషధాన్ని శుద్ధి అనేది ఉంది. మహర్షి ఈ ఔషధాన్ని ఈ విధంగా శుద్ధి చేయమన్నాడు. కొన్ని ఔషధాలని పాలల్లో ఉడకబెట్టే ప్రయత్నం చేయాలా, కొన్ని ఔషధాలని నిమ్మరసంలో ఉడకబెట్టాలా, కొన్ని ఔషధాలని చెరుకు రసంలో ఉడకబెట్టాలా, కొన్ని ఔషధాలని ఆవు మూత్రంలో ఉడకబెట్టాలా. 40 రోజులు ఆవు మూత్రంలో ఉడకబెట్టే ఔషధాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆవు పాలల్లో ఎట్లా ఉడకబెడుతున్నావు, ఆవు మూత్రంలో ఉడకబెడుతున్నావు. అదేవిధంగా ఆవు పేడలో కూడా కొన్ని 3 రోజులు నానవేసి ఆ తర్వాత వాటిని శుద్ధి చేసి ఔషధాలను వాడాలి. ఈ విధంగా వాడిన ఔషధాలు కరెక్ట్గా పనిచేస్తాయి. కానీ మీరు ఎవరెవరో చెప్తున్న వాటిని నమ్మి ఆ ఔషధం మింగండి, ఈ ఔషధం మింగనండి అనేది తప్పు. నాకు ఎంత రేటు పడుతుందో దాని మీద కొంత డబ్బులే నాకు జీవనాధారం జరగాలి కాబట్టి కొంతవరకే నేను తీసుకొని వీటిని మీకు ఇస్తున్నాను. నా దగ్గర కన్సల్టింగ్ ఫీజు లేదు, టెస్టింగ్ లేదు. మీరు చెప్పిందే విని మీకు ఏ మందు ఇస్తే కరెక్ట్ అని ఆ ఔషధాలని మీకు ఇస్తున్నాను. ఎక్కువగా ఈ బైకుల్లో కారుల్లో తిరగటం వల్ల నడుము నొప్పి అనేది ఒకటి వస్తుంది. సయాటికా ప్రాబ్లం అని మన వాళ్ళు ఇప్పుడు ఆయుర్వేదం దానికి మందు ఉందా? సయాటికా ప్రాబ్లం మందు ఉందా? సయాటికా ప్రాబ్లమానికి 18 రకాల చెట్ల ఆకులతో ఆయిల్ తయారు చేసి సయాటికా ప్రాబ్లం అంటే సయాటికా అంటే గృద్దసి వాతము అంటారు. దానికి చూర్ణం తయారు చేశాను. దాన్ని తేనెతో కలుపుకొని ఉదయం సాయంకాలం తీసుకుంటే ఆ సయాటికా ప్రాబ్లం అనేది ఖచ్చితంగా పోతుంది. ఆయిల్తో మసాజ్ చేసుకొని ఇసుకతో కాపడం పెట్టుకుంటే ఆ సయాటికా ప్రాబ్లం 3 నెలలు. ఆయుర్వేదం అనేది లేటుగా వర్క్ చేస్తుంది కానీ ఖచ్చితంగా అంటే ఆయుర్వేదం అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది వ్యాధి ఎక్కడున్నదో అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే శక్తి ఒక్క ఆయుర్వేదానికే ఉంది. అన్ని మందులకి మీరు ఇన్ని మందులు తయారు చేసి ప్రజలకి రోగాలు రాకుండా మీరు ఆదుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? అలాగే మీ పెద్దలు కానీ ఎవరో దీన్ని పారంపర్యంగా నడుస్తుందా, లేదు మీతోనే స్టార్ట్ అయిందా? మీరు ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు? ఇది మా తాతగారు చేశారు. తర్వాత మా నాన్నగారు కొంతవరకు చేసేవాళ్ళు. లేదు ఆ రోజుట్లో ఇంత ఇది లేదు, ఇన్ని గ్రంథాలు వాళ్ళకి తెలియదు. అన్ని తాటేకుల మీద ఉన్నాయి చూసి చిన్న వైద్యాలు చేశారు. ఈరోజు నేను వాళ్ళని అనుసరించి ఈ గ్రంథాలని తెప్పించుకొని ఈ గ్రంథాల్లో చదివి ఏ చెట్టు ఏ క్రియ చేస్తుంది, ఏ ఔషధంగా ఉపయోగపడుతుందని నేను స్టడీ చేసి 20 సంవత్సరాల నుంచి పాటుపడుతూ అనేక రకాల చెట్లు ఏ విధంగా ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది, ఏ క్రియ దేనికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకొని ఈ మందులన్నీ తయారు చేసి మీకు ఇస్తున్నాను.
ఈ ప్రకృతి ఆయుర్వేద నిలయం కేవలం నెల్లూరులోనే ఉందా? మీకు బ్రాంచ్లు ఏమైనా స్టేట్లో బ్రాంచ్లు కానీ జిల్లాలో ఏమైనా బ్రాంచ్లు కానీ ఉన్నాయా? ఎక్కడా లేదు. ఈ నెల్లూరులోనే హర్నాథపురం 5వ వీధిలోనే ఉంది. అందుకే ఎందుకంటే చాలా మంది ప్రకృతి వైద్యం మీ పేరు చెప్పుకొని చాలా మంది వాడడానికి అవకాశం ఉంది ఇట్లా. అందుకని మీ బ్రాంచ్లు ఎక్కడా లేవు, మీకనే ఉన్నాయి. మీ కాడికి వచ్చిన తర్వాత మీరు పర్సనల్గా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చడానికి ఆస్కారం ఉందా మీ హాస్పిటల్లో? పర్సనల్గా ట్రీట్మెంట్ చేసేదానికి ఆస్కారం ఉంది. స్థూలకాయంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థూలకాయం ఉన్న వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ కానీ పక్షవాతం కానీ అనేక పెద్ద పెద్ద వ్యాధులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మేము లావుగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. వాళ్ళని ఆ కొవ్వుని ఆ చెడు నీరుని తగ్గించే దానికోసంగా స్టీమ్ బాతులు తయారు చేశాము. ఆ స్టీమ్ తర్వాత బాడీ మసాజ్ చేస్తాము. ఆ పౌడర్ ఆయిల్స్ వాడి వాళ్ళని సన్నంగా యథాస్థానానికి తీసుకురాగలుగుతున్నాం. మన పెద్దలు కనుక్కున్నటువంటి ఆయుర్వేదం మన జీవితంలోని ప్రతి రోగానికి ప్రతి వైద్యం అన్నిటికీ ఉపయోగపడుతుందని, మనందరం కూడా ఆయుర్వేదాన్ని వాడాలని, ప్రస్తుతం వస్తున్నటువంటి స్టెరాయిడ్స్ అలాంటి వాడి దాంపత్య జీవితంలో ఇంకా సన్నగిల్లిపోకుండా దెబ్బతినకుండా ఉండే విధంగా ఆయుర్వేద మందులు వాడాలని మన వనమూలికల వైద్య నిపుణులైనటువంటి కె ఆనందరావు గారు తెలియజేశారు. ఇలాంటి వైద్యం నెల్లూరులోని హర్నాథపురం 5వ లైన్లో ఆయన స్వయంగా అందిస్తున్నారు. ఎవరైనా కూడా తమ జీవితంలో సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా పరోక్షంగా కాకుండా ప్రత్యేకంగా ఆయన కలుసుకొని ఆయనతో చర్చించి మందులు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ ఆయుర్వేదాన్ని అందరూ వాడాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్టుగా, వైద్య నిపుణులు గారు చెప్పినట్లుగా ఆయన సలహా మేరకు మనం దీని ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటే ఎటువంటి రోగానైనా కూడా మనం నిర్మూలించుకోవచ్చు అని ఆయన స్పష్టంగా తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ కామేశ్వర్ రెడ్డితో మీ భూషణ్ రెడ్డి.